అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవాలయాల్ని పూలతో అందంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. 500 ఏళ్ల రామమందిర కళ నెరవేరిందన్నారు నల్గొండ మండలం దోమలపల్లి భక్తులు. మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టకు సంబంధించి అయోధ్యను దృష్టిలో పెట్టుకొని గ్రామాన పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రతి రామాలయం కూడా శుద్ధి చేసుకున్నారు. గ్రామాల్లో అద్భుతంగా తీర్చిదిద్దుకొని తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ మండలం దోమలపల్లి గ్రామంలోనూ ఇక్కడ రామాలయంలో పూజలు చేస్తున్నారు. మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈరోజు ఏమేమి స్పెషల్ ఉంటుందండి? మరి ప్రతి ఒక్క వాడలో కూడా భారతదేశం అంతా కూడా అన్ని దేవాలయాల్లో కూడా మరి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క నల్లగొండ మండలంలో నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దోమలపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మరి ఆ యొక్క విఘ్నేశ్వర పూజ, అదేవిధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచామృతములతో అభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి పూల అలంకరణ, తీర్థప్రసాద వినియోగము, మంత్రపుష్పము ఇత్యాది కార్యక్రమాలతో ఈరోజు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా అభిషేక కార్యక్రమం పూర్తి అయ్యింది. అనేక విధములుగా శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క జీవితం కానీ ఆయన యొక్క ఆదర్శనీయం. ప్రతి ఒక్కళ్ళు కూడా సీతారామచంద్ర స్వామి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. చాలా మంది భక్తులు వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అయోధ్య రామ మందిరం నుంచి మాకు ఇక్కడ ఊరికి అక్షంతలు రావడం జరిగింది. అది ఊళ్ళో ప్రతి ఒక్క గడపకి మేము అందించడం జరిగింది. ప్రతిరోజు పారాయణములు, ఇప్పుడు భజనలు మేము ఆంజనేయ స్వామి భక్తులు ఉన్నాం కాబట్టి మేము ముందుండి చేయడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. ఇది మాకు ఈ జన్మకు ఒక వరంగా మేము భావిస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులందరూ మాకు సహకారంతోనే ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నాం. మన దేవుణ్ణి, మన ఊరి రాముణ్ణి ఊరేగింపుగా మేము ఆ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాము. దాదాపు చాలా పెద్ద విలేజ్. ఈ విలేజ్ లో తిరిగేటప్పుడు వాడవాడలో కూడా మీరు అంటే భక్తులందరూ కూడా వస్తారు కదా, వాళ్ళకి ఎట్లా ప్రచారం చేశారు మీరంతా కూడా ఈ 11 రోజుల పాటు? మేము ప్రతి గడపకి వెళ్ళి ఆ అయోధ్య రాముని గురించి చెప్పడం జరిగింది. ప్రతి డోర్ టు డోరు 2 రోజుల దాకా అక్షింతలు కూడా పంపించేసినాం. మాకు మంచి సహకారం చేశారు. గ్రామస్తులు కూడా, భక్తులు కూడా బాగా సహకరించారు. ఈ హనుమాన్ మన ఊర్లో వచ్చేసి, మా ఊరికి వచ్చేసి హనుమాన్ భక్తులు ఒక 60 నుంచి 70 మంది ఉంటారు. వాళ్ళందరూ సహకారంతో డోర్ టు డోర్ అక్షింతలు పంపించేయడం జరిగింది. రామాలయానికి సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.